ఆవిడ మేధస్సుకి హృదయపూర్వక ధన్యవాదాలు. పద్యానికి పట్టాభిషేకం చేస్తేనే తెలుగు భాష బతుకుతుంది. అందుకే 116 మంది కవులతో మేము ఏలూరు జిల్లాలో పద్యానికి పట్టాభిషేకం పేరిట ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పద్య కవులందరినీ కూడా సత్కరించడం జరిగింది. అష్టావధానం క్లిష్టమౌ ప్రక్రియ ఆశమాషీకారిదందరకు అమలా పురాణ సద్వేగముగను పండిత ప్రేక్షకావలి బాగు బాగు అనంగ బాలభాను కవిత అద్భుతం. సంగీత సాహిత్య గణిత కళా వేదిక కోనసీమ. మేడం గారు కేవలం ఆంధ్రలో కాకుండా భారతదేశం కాకుండా అమెరికాలో కూడా అవసరం చేశారు. ఇది కనులకు విందు చేయుచును కమ్మని కొబ్బరి పంచ ప్రేమలం యువత హృదయాల క్రాంతియు ఉద్యమించ కవితలల్లెను శ్రీ శ్రీయు ఘనయశస్వి కవితలల్లెను శ్రీ శ్రీయు ఘనయశస్వి భవిత కూర్చెను జగమందు భరత భూమికి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. ఇంట్రడక్షన్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంతకుముందు నా వీడియోల కంటే ఇది భిన్నంగా ఉంది కదూ. మన సబ్స్క్రైబర్స్లో అన్ని రకాల వారు కూడా ఉన్నారు. తెలుగు భాషాభిమానులు ఉన్నారు, కవితా హృదయులు ఉన్నారు, సాంస్కృతిక కళాకారులు ఉన్నారు. వీడియో లెంతీగా ఉందని అనుకుంటూ టైం ఉన్నవారే చూడండి. నదులకి సూత్రములు ముందుగా మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశాన్ని ముందుగా మనం స్మరించుకుంటూ ఈ రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నందు ఈ సాయం సంధ్య వేళలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తెలుగు భాషని అనుకున్న నరాన జీవించుకున్నటువంటి తెలుగు సమర్థకమైనటువంటి బిరుదులు, అవధాన సరస్వతి అనేటువంటి బిరుదాంకితులు పొందినటువంటి శ్రీమతి డాక్టర్ ఆకేళ్ల భాను గారికి ముందుగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి సాహసి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరిస్తున్నటువంటి మరి ఒక శతావధాని, అనేక అవధానాలు నిర్వహించినటువంటి శతావధాని గౌరవనీయులు శ్రీ జాన దుర్గా మల్లికార్జునరావు గారు, గారికి వారికి కూడా సాహితీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈనాటి కార్యక్రమంలో సమస్య శ్రీమతి ఆకొండి ధర్మంతరి గారు, దత్తపతి డాక్టర్ నల్ల నరసింహమూర్తి గారు, అలాగే వర్ణన డాక్టర్ బివి సత్యనారాయణ గారు, న్యస్తాక్షరి శ్రీమతి తోపెల్ల రామలక్ష్మి గారు, అప్రస్తుత ప్రసంగం శ్రీమతి కోరిశెట్టి అనంతలక్ష్మి గారు, ఘంటానాదం శ్రీమతి ఎడ్డూరి సీత గారు, పురాణ పఠనం శ్రీ ఆకొండి పవన్ కుమార్ శర్మ గారు, ఆశు శ్రీమతి తోపెల్ల కృష్ణ పద్మిని గారు. ఈ 8 మంది పృచ్ఛకులతో జరిగేటువంటి ఒక సాహితీ విన్యాసాన్ని, సాహితీ విధులు ఆస్వాదించడానికి ఇచ్చేసినటువంటి మా తెలుగు భాషాభిమానులు, ఇందులో ఎందరో అవధానాలు నిర్వహించినటువంటి వారు ఉన్నారు, పృచ్ఛకులుగా అవధానాలు నిర్వహించిన అవధానులు కూడా ఉన్నారు. అందులో మా గురువు సిరారా గారు లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వారందరికీ కూడా శిరస్సు వచ్చి నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం భాషాభిమానులైనటువంటి అందరికీ. మరి ఈ రోజున అవధానం అంటే మన తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అపురూపమైనటువంటి ఒక విశిష్ట ప్రక్రియ. అది మన తెలుగు వారికి సొంతం. క్లిష్టమైనటువంటి సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార కూరలను అవలీలక పూరిస్తూ, అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెబుతూ, ఏకకాలంలో అవధాని వారి యొక్క చేసేటువంటి విన్యాసమే ఈనాటి యొక్క అష్టావధానం అని తెలియజేసుకుంటూ, మరి
ఈ అవధానంలో ఎంతో అనుభవజ్ఞులైనటువంటి శ్రీమతి డాక్టర్ బాలభాను గారు ఈ రోజున మన అమలాపురం పట్టణాన్ని సాహితీ పొలగించే విధంగా మరి ఇలాంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నామని తెలియజేసుకుంటూ మన అతిథులు కూడా మన శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ CEO డాక్టర్ కట్టిమండ ప్రతాప్ కుమార్ గారు రావాల్సి ఉంది. అలాగే మనం అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ రుద్రరాజు నాగరాజు గారు కూడా రావాల్సి ఉంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి అష్టావధాన సంధానకర్త అయినటువంటి గౌరవనీయులు శ్రీ జాన దుర్గా మల్లికార్జునరావు గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా మీ అందరి తరఫున నేను స్వాగతం సుస్వాగతం స్వాగతం. అతుల జ్ఞాన వరప్రదాయిని కవిత్వానంద ధారాధుని నత విద్యారసరూపిణి జనని వీణాపాణి గీర్వాణి సంతత కావ్యామృత భాషిణి నిగమనాద ధ్యాన సంచారిణి కృతి సత్కీర్తి సరస్వతి ప్రణవమూర్తి భారతీ అని అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఈనాటి ఆకెళ్ళ బాలభాను గారి యొక్క అష్టావధానం దిగ్విజయంగా ఈ వేదికని జరగాలని శుభాకాంక్షలు అందజేస్తూ అలాగే శ్రీ కళావేదిక వారికి కోనసీమ అలహరి సంఘం వారికి సభాధ్యక్షులు మంచి ఉపన్యాసకులు శ్రీ మాకే బాలాజున సత్యనారాయణ గారికి మరియు ముఖ్య అతిథి వారికి శ్రీ రుద్రరాజు నాగరాజు గారికి విశిష్ట అతిథి శ్రీ కట్టిమండ ప్రతాప్ గారికి మరియు ప్రిన్సిపల్కు స్వాగతం నమస్కారం అందజేస్తూ అవధానం అంటే ఏకాగ్రత. ఆచార్య మామూలు అన్నాడు చిత్తైకాగ్ర్యం అవధానం. అవధానం అంటే ఏకాగ్రత. ఇవాళ చేసేది బాలభాను గారిది అష్టావధానం అంటే 8 మంది అంశాలపై ఏకాగ్రత. అలాగే మన మనస్సు అవధానంతో ఉంటే ఏపరి చేయగలం. అది చెప్తారు వామనాచార్యుడు అవహితం హి చిత్తం అర్థాత్ పశ్యతి అంటే ఏకాగ్రత ఉంటేనే ఏపరి సాధ్యమైంది. అటువంటి ఈ అవతారంలో ఈరోజు అష్ట పండితులు మరి ప్రశ్న అడుగుతున్నారు. మరి సమస్య శ్రీమతి ఆపండి హనుమంతుడి గారికి, దత్తపతి డాక్టర్ నల్ల నరసింహమూర్తి గారికి, వర్ణన మిత్రులు డాక్టర్ ఈవి సత్యనారాయణ గారికి, న్యస్తాక్షరి శ్రీమతి సుగంధ రామలక్ష్మి గారికి, అప్రసంగం పోలిశెట్టి అనంతలక్ష్మి గారికి, ఘంటారాధం శ్రీమతి ఎదురు చంద్ర గారికి, పురాణపట్నం శ్రీ ఆకుంటి శర్మ మోదలకు, ఆశు శ్రీ తోబెల కృష్ణవర్ధన్ గారికి కూడా మంచి స్వాగతం తెలియజేస్తూ ఈ సభ నిర్విఘ్నంగా అద్భుతంగా మరి ఆశు మధ్య సమన్వితంగా జరగాలని మరి అమ్మవారిని పునః ప్రార్థిస్తూ మరి ఈ అవధానం ఎప్పటి నుంచో ఉంది. కాళిదాస్ అంటాడు అవధాన పరే చకార సాయి. కాళిదాస్ కూడా అవధాన శబ్దం పెట్టాడు. అలాగే భారవి కృతావధానం చిత్త బహిన ధ్వనం అని భారవి కూడా చెప్పాడు. అలాగే భౌభూతి కూడా మమ ఏతస్మిన్ దృష్టే హృదయం అవధానం రచయతి. అలాగే మన ఆదికవి అన్నయ్య కూడా అవధానం గురించి చెప్పాడు. దత్తావధారణ 2 అని. అలాగే తిక్కన మాత్రం కూడా అవధానంతో అవధరికం. కాబట్టి దేనికైనా మనకు కావాల్సింది జీవితంలో ఏకాగ్రత. కాబట్టి ఈ అవధానం దాని బాధ పనిపిస్తుందని, ఈ అవధానం దివ్యంగా అద్భుతంగా కొనసాగుతుందని మరి భావిస్తూ మేడం గారు కేవలం ఆంధ్రలో కాకుండా భారతదేశం కాకుండా అమెరికాలో కూడా అవధానం చేశారు. ఇది మన అత్యుత్తమ విషయం. అలా అమెరికా వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారో మరి నాకు ప్రయాణంలో ఇబ్బంది చెప్పారు. నాకు మీ ఇద్దరు కూడా స్పాట్ ఎలక్షన్లో మరి సంస్కృతంలో మేము కలుస్తూ ఉంటాం స్పాట్ ఎలక్షన్లో. కాబట్టి గోదావరి తట కుశల సుందర సీమ, గోదావరి తట కుశల సుందర సీమ, కొబ్బరి వరి సిరి కోనసీమ. గోదావరి తట కుశల సుందర సీమ, కొబ్బరి వరి సిరి కోనసీమ. అమరేశ్వరి నాథుడు అమృత దృగ్విలసితుండు అగుచు రక్షణీయ అమలపురము.
అమలేశ్వరి నాథుడు అమృత విలసితుండు అగుడు రక్షణ మీయ అమలపురము విలసిల్లు వెనకగారి భట్టవిల్లి దగ్గర విలసిల్లు శ్రీ భట్టవిల్లి. అలాగే మాది శ్రీవారు మా మిత్రుడు శర్మ గారు. విలసిల్లు శ్రీ భట్టవిల్లి ఆచల్ల శర్మాక్షు శ్రీమతి కవిత్వ ఆద్యదీప్తి అమెరికా వరకును అవధాన యోగము ప్రాప్తము చేసెను బాలభాను. ఆవిడ పేరు పాలుషం కాబట్టి అమెరికా దగ్గర అవధానం చేస్తున్నారు. నేడు శ్రీ కళావేది మరి కోనసీమ ప్రజల సంఘం. నేడు శ్రీ కళావేది నిరత విశ్వమహిత కవితా ప్రపూర్ణ సంస్థ. నేడు శ్రీ కళావేది నిరత విశ్వమహిత కవితా ప్రపూర్ణ సంస్థ హృదయైక శక్తిని అందింప ఈ సభ సాగుగాగా మానిదాష్టావధానం మంజునముగా. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ కళావేదిక సాహితీ సంస్థ వారికి అలాగే కోనసీమ సాహితీ ప్రజల వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక నమస్కారాల నుంచి మీకు కూడా తెలియజేసుకుంటూ ముందుగా ప్రార్థన. శర్వాణి ప్రియనందను సురనుతం సద్బుద్ధి సంధాయకం నిర్వాణ ప్రముఖాభిమందిత పదం కీర్తిప్రదం నిర్వాణ ప్రముఖాభిమందిత పదం కీర్తిప్రదం భక్తితో దూర్వాగ్ర ప్రసవాభిరామ కవితా యోగంగనచించదన్ దూర్వాగ్ర ప్రసవాభిరామ కవితా యోగంగనచించదన్ నిర్విఘ్నంబుగా ఈ వధాన జనని నిర్వాణ శ్రీదేవి మృదుభాషిణి స్మితముఖి శ్రీచక్ర సంచారిణి ప్రాణీతామల దివ్య నేత్రయుగళ వాగ్దేవత భారతి. బ్రహ్మణుడి శంకరుడు వాయుని పుత్రుని పొందే వెంటతో. సాధారణ అవధానికలకి ఎది వల్ల ధారణ చేస్తుంది అంటే అక్కడ రావస్తుంది. కానీ మా ఆట కూడా మాకు కష్టమే. బ్రహ్మణుడి శంకరుడు మాన్యుని పుత్రుని పొందే వెంటతో దంభముతోడ మన్మధుడు దానవ భక్త మధుడు. దంభముతోడ మన్మధుడు దానవ భక్తన చేయనాథుడై. దంభముతోడ మన్మధుడు దానవ భక్తన చేయ ఆద్యుడై. దత్తపది అంటే 4 పదాలు. కవిత నవత కవిత యోగ. ఈ సభను చూస్తూ ఉంటే నిజంగా కవిత్వం నవనవోన్మేషం అనిపిస్తోంది. ఈ మధ్యలో నవనాథులలో ఈ సాహిత్య కార్యక్రమం చూడటం చాలా అత్యుత్తమంగా అనిపిస్తుంది. మంచి సంప్రదాయాలు శ్రీమిత్రుడు శ్రీనారాయణ గారు వచ్చారు. విశ్రాంతి తీసుకున్నా కూడా అవిశ్రాంత పండిత మహోదయ కాబట్టి అలాగే మా మిత్రుడు అనేక మొదలవుతూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క సభ కవిత కవిత భవిత యువత 4 పదాలు కూడా అందిస్తాను. నవతరంబుల నుండే జనత్తకాన
వరుణ దేవుడు వాయు దేవుడు గాలి అనుకున్నాడు. నవతరముల తేజ నవతరముల తేజ నర్తనారణ అంటే ఈ ఆధునిక యుగంలో ఉత్తేజకరమైనటువంటి విధానంలో మా గురుగారు బంగళపల్లి రామసుమంత్ గారు నాతో అనుకుంటారు, కోటి రంపల సీమ మా కోనసీమ అనేవారు. అదే గురుగారు కోటి రంపల సీమ ఏంటంటే రంభ అంటే అరటి చేయడం అని, కోటి రంపల సీమ మా కోనసీమ అనేవారు. కాబట్టి కనులకు విందు శ్రేయుచును కమ్మని కొబ్బరి నేత్ర భాగ్యం. కనులకు విందు చేయుచును కమ్మని కొబ్బరి పంచు ప్రేమలను కన్ను కనులకు విందు చేయుచును కమ్మని కొబ్బరి పంచు ప్రేమలను. అంటే సాహిత్యంలో పునరుక్తి దోషం అండి, అంటే అదే కొంతమంది మాట్లాడదు అదే విధంగా. కాబట్టి కనులకు విందు చేయుచును కమ్మని కొబ్బరి పంచు ప్రేమలను. కాబట్టి ప్రేమపూర్వకమైనటువంటి కొబ్బరి. తర్వాత అంశం అంటే న్యస్తాక్షరి. అంటే సాధారణంగా అవధానంలో విశిష్టాక్షరం ఉంటుందండి. మాకు ముందే కనుక మా ప్రియమిత్రుడు సినారాయ కనుక ఎవరైనా పెట్టుకుంటుంటే కనుక ఇది కూడా జోడించుంటే వాళ్ళం. సరే, న్యస్తాక్షరి శ్రీమతి కొత్త రామకృష్ణ గారు. అది కరపత్రంలో న్యస్తాక్షరాన్ని ఉందండి, మీ ఇష్టం. ఒకసారి మరణ గౌతముడు మనకి వస్తే అప్పుడు ప్రశాంతమైన వాతావరణం పరిస్థితులు ఎదుర్కొంటాయి. అందుకని గౌతముని ఆహ్వానిస్తూ ఉపమానాలు. న్యస్తాక్షరం అంటే ఆ పద్యపాదంలో ఫలానా అక్షరం ఇది ఉండాలి. ఉదాహరణకి పద్యం ఏదో తొండము ఏకదంతము ఒకటి అక్షరంతో ఉండాలి అలా చెప్పాలి. కాబట్టి ఒకటి అక్షరం దాని చెప్పారు. గౌతమ బుద్ధుని యొక్క పునరాగమనం ఎలా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో. దానవ నైజము మూర్తిమత్వమై. తర్వాత అంశము తర్వాత అప్రశ్న మీకు వ్యవధి తీసుకునే ప్రశ్న గంటలు కూడా పురాణ పఠనం. పురాణ పఠనానికి ప్రొఫెసర్ యాగోడి కుమార్ ఉన్నారు. కరుణాకర శ్రీకర కంబుకరా శరణాగత సంగత జాడ్యహరా పరిరక్షిత దీక్షిత భక్తమురా కలిరాజ శుభప్రద కాంతిధరా. దీని భావం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కరుణాకర శ్రీకర కాంతిధర. కరుణాకర ఓ శ్రీకర కాంతిధర, ఓ కరిరాజ వరద, ఓ శ్రీమన్నారాయణ, ఎల్ల ప్రజలను కూడా కాపాడి రక్షిస్తూ ఉండు దేవదేవ అని భక్తులు ప్రార్థించేటటువంటి పద్యం. సాధారణంగా కథ మధ్యలో కావ్య మధ్యలో అయితే కనుక అది సులభంగా అర్థమవుతుంది. ఇది కవ్య బోధన యొక్క భాగవతంలో సప్తమ స్కంధం నుంచి కూడా జరిగింది. ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుతూ తర్వాత అంశము ఆశు. తెలుగు భాష కమ్మతల్లి
మల్లి వంటి కమనీయ భాషల తేనెలొలుకు భాష దిశల వ్యాప్త దిశకు వ్యాప్త మానవీయ భాష మన తెలుగు భాషల గారవించి ఎప్పుడు గారవించుమయ్య ఘనముగాను గారవించు యువత ఘనముగాను. అవధానం ఉన్నంతకాలం శ్రీ కళావేదిక సంస్థలు ఉన్నంతకాలం తెలుగు భాషకి లోలేదు సమస్యలు. తర్వాత రెండవ ఆవృత్తిలో సమస్యని రెండో పదాన్ని దంభముతోడ మన్మధుడు దానవమర్దనమందు రాజ్యుడై గుంభనుడైన శంకరుని గుంభనుడైన శంకరుని కూడిని పార్వతి గుంభనుడైన శంకరుని కూడిని పార్వతి కుంభనుడైన శంకరుని కూడిని పార్వతి కుంభనుడైన శంకరుని కూడిని పార్వతి చేర్చ కూడిని పార్వతి చెంత చేర్చగా కుంభనుడైన శంకరుని కూడిని పార్వతి చెంత చేర్చగా. సందేహాస్పదంగా ఉన్నాడు మన్మధుడు ఏం చేద్దాం అందుకని కొంచెం కుంభనుడైన శంకరుని కూడిని పార్వతి చెంత చేర్చగా మన్మధుడు ఏం చేస్తాడు ప్రయత్నం చేశాడు. కంటలో వచ్చేసాడు. అవధాని గారు మా ఊరు అవధాని గారిని అందరూ అన్ని రకాలుగా చాలా అదృష్టంగా ఉంటారు. ఎందుకంటే లక్ష్మి వరించింది, సంస్కృతి గౌరవించింది. ఒక ఎన్నికలో చూస్తే ఒక కోణంలో చూస్తే వరించి వివాహాలు చేసుకున్నటువంటి వ్యవస్థ ఏంటి, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఏంటి, ఏ రకంగా ఎన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి అన్ని విడాకులు కూడా అయిపోతుంది. మరి వరించి వచ్చిన లక్ష్మి పరిస్థితి ఏంటి, కరుణించిన సరస్వతి పరిస్థితి ఏంటి? సరస్వతి కటాక్షం లేదే ఒక మాట కూడా మనం పక్కలేము. కాబట్టి సరస్వతి లక్ష్మి ఇద్దరు కలిసి ఉన్నటువంటి గృహలక్ష్మియే మనకి ముఖ్యం. కాబట్టి ఎంత సరస్వతి ఉన్నా ఎంత లక్ష్మి ఉన్నా గృహలక్ష్మిని గౌరవిస్తేనే అది నిలుస్తుంది. పూర్వకాలం అందరూ కూడా మావిడాకుని నమ్ముకునేవారు. ఇప్పుడు చాలా మంది మా విడాకుని నమ్ముకుంటారు. నవతరంబులను దత్తపది మొదటి పాదం అది చెప్పడం జరిగింది. నవతరంబులను తేజనత్తనాన యువత హృదయాల క్రాంతియు నుద్యమించ. రెండవ పాదం పూర్తయింది. తరువాత అంశము వర్ణన. కనులకు విందు చేయుచును కమ్మని కొబ్బరి పంచు ప్రేమలన్. అందరూ ఒకసారి చెప్పండి. ధారణ విషయంలో ఒక అక్షరం కూడా వెళ్ళాలి. కనులకు విందు చేయుచును
కమ్మని కొబ్బరి పంచు ప్రేమలన్నీ మనముల శాంతి నిండగను మనముల శాంతి నిండగను మాన్యులు మాన్యుల పండిత కాలవాలమై మాన్యుల పాండితి కాలవాలమై మనముల శాంతి నిండగను మాన్యుల పాండితి కాలవాలమై. మనసులో ప్రశాంతత, పండితుల యొక్క పాండిత్యం ఈ కోనసీమలో అద్భుతంగా ఉంది. అంటే ఒకవైపు ప్రశాంతత, ఒకవైపు పాండిత్యం రెండు జరుగుతున్నాయి. మనముల శాంతి నిండగాను మాన్యుల పాండితికి ఆలవాలమై. అటు వేదమైన, సాహిత్యమైన, అలాగే లలిత కళలైన మన కోనసీమలో అద్భుతంగా ప్రశాంతత, సాగర తీరం అన్నీ కూడా నదీ తీరం బాగుంది. ఎస్తాక్షరంలో మీరు మొదటి పాదంలో మొదటి అక్షరం దాని ఇచ్చారు. మీరు రెండవ పాదం ఏదో ఒక అక్షరం చెప్పండి. నంబర్ ఎన్ని అక్షరం? ఒకటి అక్షరం, 1 నుంచి 20 అక్షరాలు అవుతాయి. ఏదో అక్షరం మీరు ఇంకా ఒకటి అక్షరం ఇచ్చారు కదా. ఇప్పుడు 4 కానీ 5 కానీ 6 కానీ 10 కానీ ఇంగ్లీష్ ఏదో చెప్పండి. ఏదో నెంబర్ చెప్పండి. 10 నుంచి 20 చెప్పండి. 4 అక్షరం సా ఉండాలి. ఏ సార్? సంచుల సార్, అదే సంచుల సార్. ఎస్తాక్షరం అంటే పలానా పాదంలో పలానా అక్షరం ఇది ఉండాలి. కాబట్టి 1వ పాదంలో దా అని అడిగారు. కాబట్టి దర్శనంలో మొదలైంది. 2వ పాదంలో 4వ అక్షరం సా అని వాడాలి. సంతోషం. సర్పము 4వ అక్షరం కదా. గోళీ సోడలోకి ఆ గోళీపై ఎలాగంటే అలా ఉండదు అంట. అంత కష్టం అక్షరాలు పెట్టమండి. అవధాని గారు, భార్య గయ్యాళ్ళు అయితే భర్త ఎలా కాపం చేస్తారు? ఒక చెయ్యి వేస్తేనే చప్పుడు అవుతుందండి, 2 చేతులు వేస్తేనే చప్పుడు అవుతుంది. అంచేత ఒక చెయ్యి వేస్తే చప్పుడు అవుతుంది. భార్య గయ్యాళిది అయితే భర్త కూడా కోపిస్తోడైతేనే అది చప్పుడు అవుతుంది. కాబట్టి రెండవ శాంతంగా ఉండడమే దానికి పరిష్కారం. ఆ రోజుల్లో టైం పాస్ కోసం ఏమి లేవండి. ఈ రోజుల్లో టీవీలు ఉన్నాయి, సాయంత్రం సీరియల్స్, సెల్ ఫోన్ ఉన్నాయి. కాబట్టి భర్త కూడా ఆయన సెల్ ఫోన్ ఆయన బయటకు వెళ్ళిపోతున్నారు. సర్పపు సన్నిభుల్ విషపు నాగులు లాంటి వాడు. సర్పపు 4వ అక్షరం సా వచ్చింది. సర్పపు సన్నిభుల్ చెలగి. చూసిన 4వ అక్షరం సా రావాలన్నారు. ఎంత కష్టం అండి. కాబట్టి సర్పముతో సమానమైన వాళ్ళు. సారి అక్షరం సన్నిభుల్. సర్పపు సన్నిభుల్. సర్పపు సన్నిభుల్ చెలగి. ఒకసారి అవధాని గారికి మీరు చప్పట్లతో మీరు మాట్లాడు. ఎందుకంటే 4వ అక్షరం సా అంటే నాకు ఎంత గణాన్ని చూసుకొని భావం చేసుకోమని చెప్పాను. సర్పపు సన్నిభుల్ చెలగి. సర్పపు సన్నిభుల్ చెలగి శాంతిని నాశము చేయుచుండగా. సర్పపు సన్నిభుల్ చెలగి శాంతిని నాశము చేయుచుండగా. సర్పపు సన్నిభుల్ చెలగి శాంతిని నాశము చేయుచుండగా. ఇటువంటి పరిస్థితుల్లో గౌతమ యొక్క ఆగమనం పునరాగమనం కావాలి. సంతోషం. తర్వాత పురాణ మానిషాద ప్రతిష్టాం త్వగమగః శాశ్వతీ సమాః యత్ర ముంచ మిథునాదేకమవధి కామమోహితం. శుక్లాంబరం విష్ణు శిశువర్ణం చతుర్భుజ ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆ ప్రకారంగా క్రౌంచ పక్షుల యొక్క జంట ఎంతో ఆనందంగా ఉల్లాసంగా విహరిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్న సన్నివేశాన్ని చూసి
తన విద్యార్థి అయినటువంటి భారద్వాజులతో కలిసి స్నానానికి వెళ్ళారు వాల్మీకి మహర్షి. మళ్ళీ స్నానం పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఒక క్రూరుడు దుర్మార్గుడైనటువంటి నిషాదుడు తన యొక్క బాణం చేత ఒక పక్షిని గాయపరిస్తే రెండో పక్షి శోకంతో ఆ పక్షి చుట్టూరా తిరుగుతూ రోధిస్తూ ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని చూసి ఆయన హృదయము ద్రవించి, కవిత్వం ఎప్పుడు పుడుతుందండి? కవి హృదయము స్పందించినప్పుడు అది కవిత్వంలో వస్తుంది. శోక శ్లోకత్వమాగత. ఆయన శ్లోకమే మొట్టమొదట ఒక వాల్మీకి మహర్షి ఆది కావ్యాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి ఆయన యొక్క శోకమే శ్లోకం రూపంలో ఈ విధంగా మా నిషాద ప్రతిష్టాం స్వభగమ శాశ్వతీ సమాహ యత్రౌచ మిథునాదేకమవధి కామమోహితము. ఓరి నిషాదుడా, ఎంత ఘాతుకము చేసినా కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నటువంటి పక్షుల జంటను ఈ విధంగా వేరు చేశావే, ఎంత క్రూరుడివిరా నువ్వు అని ఆయన శోకము శ్లోకం రూపంలో ఆవిర్భవించింది. అదే లౌకిక సాహిత్యానికి నాంది శ్లోకము. లౌకిక సాహిత్యం ఆవిర్భవించడానికి మూల కారణము అయినటువంటి ఆ సన్నివేశాన్ని ఈ రోజున గుర్తు చేసి నాకు ఈ విధంగా మనకందరికీ ఈ విధంగా చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆటోలు వారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. మానిషాద ప్రతిష్టాంత్వం అగమః శాశ్వతీ సమః యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధి కామమోహితో. మంచి శ్లోకాన్ని జ్ఞాపకం చేశారు. ముఖ్యంగా పుచ్చుకలకు మరియు అవధాన గారికి అభినందనలు. తర్వాత ఆశు అత్తగారు వెనపోస్తూ ఉంటుంది, కోడలేమో మెరుపుగా ఉంటుంది. నాచార్య అంటే ఆ పదం అత్తగారు చూడ అతి సౌమ్య మూర్తియౌ అత్తగారు చూడ అతి సౌమ్య మూర్తియౌ కోడలేమ చూడ కొరివి అయ్యే కోడలేమ చూడ కొరివి అయ్యే ఏమి చేతునమ్మ ఎటు దీని గెలుతునో ఏమి చేతునమ్మ ఎటు దీని గెలుతునో అనుచు అత్త వగచు అనుదినంబు అనుచు అత్త వగచు అనుదినంబు. అటువంటి అర్థం తెలుస్తారు మీకు? తర్వాత అంశము మూడవ ఆవృత్తిలో సమస్య రెండవ ఆవృత్తి ఇంతటితో పూర్తయిందండి. ఇంకా మూడవ ఆవృత్తిలోకి వచ్చేస్తున్నాము. అప్పుడే మూడవ ఆవృత్తి దీంతో పూర్ణం కూడా జరిగిపోతుంది. ఈనాడు ఈ సమస్య చాలా కఠినమైన సమస్య ఇచ్చారు. ఇది కూడా కఠినంగా ఇచ్చారు. బ్రహ్మను కూడి శంకరుడు మాన్యుని పుత్రుని పొందే ఎట్లతో అంటే శంకరుడు బ్రహ్మ, దీన్ని అశ్లీలత తగ్గించాలి. ఎదురు కూడా సరిపెట్టాలి. చాలా ఇటు వ్యాకరణ పరంగాను ఛందస్సు పరంగాను మరియు భావపరంగా కూడా చాలా కఠినమైన సమస్య ఇచ్చారు. దంభముతోడ మన్మధుడు దానవమర్దన మందునార్జుడై దానవమర్దన చేయనార్జుడై గుంభనుడైన శంకరుని కూరిమి పార్వతి తోడకు కూరిమి పార్వతి చేయు కూరిమి పార్వతి చెంత చేర్చగా గుంభనుడైన శంకరుని కూరిమి పార్వతి చెంత చేర్చగా
ముగ్గురు గొప్పవాళ్ళేనండి. ఎందుకంటే ఒక ఆయనేమో సృష్టికి ఆయన భార్యని నాలుక మీద నిలుపుకున్నాడు, రెండో ఆయనేమో హృదయంలో నిలుపుకున్నాడు, మూడో ఆయనేమో శరీరం సగభాగమే ఇచ్చేసారు. కాబట్టి మానసకాయులు ముగ్గురు కూడా గొప్పవాళ్ళే. ముగ్గురు తమ తమ భార్యని గౌరవించారు కాబట్టి గొప్పవాళ్ళు. అలాగే చేశారు. పార్వతికి చిక్కి సగం అయిపోయాడు. అంటే కొంచెం చిక్కి అంటే సన్నగా కనిపించలేదు కళావేదిక వాళ్ళు మాత్రం సామాన్యానికి పాటించారు. మన్మధుడు దానవ మర్దన చేయ నాద్యుడై గుంభనుడైన శంకరుని పూర్మి పార్వతి చెంత చేర్చగా. బ్రహ్మనుడి శంకరుడు వచ్చేసాడు. శంకరుడు సరే స్కంధిల చేసి లోకములు దివ్యకామ సంరంభను గూడి శంకరుడు దివ్యకామ సంరంభను గూడి శంకరుడు మాన్యుని పుత్రుని పొంది వేటతో స్కంధిల చేసి లోకములు సన్నిధి చేరిన దివ్యకామ సంరంభను గూడి శంకరుడు మాన్యుని పుత్రుని పొంది వేటతో. తారకాసురుని యొక్క వరం ప్రకారము పరమేశ్వరుని పుట్టినటువంటి బిడ్డ కావాలి కాబట్టి అమ్మవారిని అద్భుతంగా చెప్పారు. దివ్య కామ సంరంభ, అద్భుతంగా దివ్య అనే పదం అద్భుతంగా వాడారు. దివ్య కామ సంరంభను కూడి శంకరుడు మాండుని పుత్రుని పొందే వేట్కతో. ఇక్కడ వ్యాకరణాంశం ఏమిటంటే ఆవిడ మా అక్షరానికి రాతో ఎతి, రాకి రాతో ఎతి వేయాలి. అలాంటిది ఇక్కడ మా ఇచ్చారు. మా ఇచ్చినప్పుడు మనం ఎతి ఎట్లా కూర్చాలి అంటే పూర్ణానుస్వారంతో ఉన్నటువంటి యాదాల వాళ్ళకి మాతోటి ఎతి చెల్లుతుంది. అంత డీప్గా ఆవిడ అంత లోతైన సమస్యని అంత వ్యాకరణం కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే పూర్తి చేయగలిగిన ఆవిడ విక్షీమణి కాబట్టి విదుషీమణి ఇవ్వాల్సినటువంటి సమస్య ఇచ్చారు. అందులో ముందు భాషాక్షరం కూడా దుష్కర ప్రాస, ఎందుకంటే బిందు కూడా ఆ పదాలు భాషాక్షరం 4 పదాలు మనం వెతుకుని తెచ్చుకుని పూరించాల్సినటువంటి నా కష్టం మీరందరూ చూస్తూనే ఉంటుంటారు, గమనిస్తూనే ఉంటుంటారు. కానీ మాకేది ఇక్కడ ఒకటి సంరంభ అనే పదం వాడారు. దివ్య కామ సంరంభ, మంచి సమాసం వాడారు కాబట్టి మంచి భక్తి మనసా చెప్పండి. అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ ఇటువంటి పద్యరాలు. అమలాపురం కాబట్టి అమరేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పద్యపడుతున్నారు. దంభముతోడ మన్మధుడు దానవ మర్దన చేయనార్జుడై కుంభన తోడ శంకరుని కుంభనుడైన శంకరుని పూర్మి పార్వతి చెంత చేర్చగా. కుంభనుడైన శంకరుని పూర్మి పార్వతి చెంత చేర్చగా. స్తంభిల చేసి లోకములు సన్నిధి చేరిన దివ్యకామ సంరంభను కూడి శంకరుడు మాన్యుని పుత్రుని పొంది వేట్కతో. కాటలు వస్తే చుట్టాలు వస్తాయి అంటారు. మరి చుట్టాలు వెళ్ళిపోవాలంటే ఎవరు పూర్వకాలము ఎక్కువ నిగులు తిష్ట వేసేవారు. ఎవరు వస్తారంటే అదేం లేదు, అంటే ఫోన్లోనే మ్యారేజ్ కూడా ఫోన్లో, అన్ని ఫోన్లోనే. కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే రాకుండా జరుగుతారు. యువత హృదయాల క్రాంతి
క్రాంతియునుద్యమించ యువత హృదయాల క్రాంతియు ఉద్యమించ. భవిత కవిత కవితలల్లెను శ్రీశ్రీయు కవితలల్లెను శ్రీశ్రీయు ఘనయశస్వి కవితలల్లెను శ్రీశ్రీయు ఘనయశస్వి. నాకు వాళ్ళు తెలుసు. కవితలల్లెను శ్రీశ్రీయు ఘన యశస్వి. ఈ సంస్థ పేరు కూడా అద్భుతంగా అందులో వచ్చింది, రెండు సంబంధించింది. కవితలల్లెను శ్రీశ్రీయు ఘన యశస్వి భూతోన్న భవిష్యత్తు. భవిత నిల్పెను జగమెల్ల భరత భూమిని భవిత నిల్పెను జగమందు భవత భూమికి భవిత నిల్పెను జగమందు భరత భూమికి. భారతదేశానికి శ్రీశ్రీ కవిత్వం గౌరవించినది. భవిత నిల్పెను జగమందు భరత భూమికి. అంశము కోనసీమ అందాల గురించి. కన్నులకు విందు చేయుచును కమ్మని కొబ్బరి ప్రేమ పంచ ప్రేమ ప్రేమ పంచ ప్రేమలం. కన్నులకు విందు చేయుచును కమ్మని కొబ్బరి పంచ ప్రేమలం. మనముల శాంతి నిండగను మనముల శాంతి నిండగను మాన్యుల పాండితి మనముల శాంతి నిండగను మాన్యుల పాండితి కాలవానమై. ఎదుర్కొంటారండి ఒక్కదానికి పద్నాలుగు కాట్లండి 14 ఇంజక్షన్లు అండి. ఘన యశవంతి నిల్చు కదా గౌరవ దీప్తులు నిల్చు దిక్కులం. సునిశిత కావ్య సంపదయు శోభిలుచుండగా స్వర్గధామమై. సునిశిత కావ్య సంపదయు శోభిలుచుండగా స్వర్గధామమై. ఘనతర ఘన యశమంది నిల్చు గదా గౌరవమందుచు గౌరవ దీప్తులు నిల్చు దిక్కులం. ఘన యశమంది నిల్చు గదా గౌరవ దీప్తులు చేరు దిక్కులం. నిల్చు చేరు దిక్కులం. మరియు ధాన్యము మరియు ప్రశాంతత ఆలోచన అన్నీ కలిసి ఉన్నాయి. అద్భుతమైనటువంటి విధంగా చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే కోనసీమ వర్ణన మహాద్భుతంగా ఉంది. మీరు తీసుకున్న దాంట్లో సంతోషంలో నజబజ జజర సంపకమాలు నేను అసలు ఊహించలేదు. అంటే ఎనీ వృత్తం ఏదో వృత్తం తీసుకున్నాను చెప్పడం జరిగింది. సంపకమాలలో చక్కగా చెక్కగా చాలా మరి అందంగా చెప్పారు. వర్షం ప్రేమిస్తే వెంపలాల సూర్యనారాయణ శాస్త్రి ఉత్తర పండితులు, అలాగే మక్కల లక్ష్మీపుత్ర గారు ఇతర మహానుభావులందరూ కూడా శ్రీరామచంద్రుడు గారు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నటువంటి ఆయన పద్మశ్రీ కూడా వచ్చింది ఆయన శ్రీరామచంద్రుడు గారు. మన సంస్కృత మహామహోపాధ్యాయులు దండితులు, అలాగే నేతలు లంకవారు ఇలాంటి మహానుభావులు కోనసీమలో ఉన్నారు. అటువంటి కోనసీమ పండితురాయలు మొన్న ఇట్లాంటి శ్రీశ్రీ కళా వేదికపై మంచి పద్యాన్ని అందించారు కోనసీమ నుంచి. మంగళపల్లి వారు శంకరగుప్తం. తర్వాత మీ హస్తాక్షరి మీరు ఒక్క అక్షరము దాచిపారు, రెండో అక్షరం సాధిపారు కదా. రెండో పదం మూడవ పాదంలో
ఎనిమిదవ అక్షరం వా. 8వ అక్షరం వా. 3వ పాదంలో 8వ అక్షరం వాకి ఉన్నది. 4 పాదం చెప్పండి. 3వ పాదం 8వ అక్షరం వా. 4 పాదం చెప్పండి. దంభము ధూర్తవర్తనము, దంభము ధూర్తవర్తనము, దానవనైజము మూర్తిమత్వమై. దర్పము ధూర్తవర్తనము, దానవనైజము మూర్తిమత్వమై. సర్పపు సన్నిభుల్ చెలగి, సర్పపు సన్నిభుల్ చెలగి, శాంతి వినాశము చేయుచుండగా. 8వ అక్షరము వా రావాలన్నారు. నాటి సినిమాలకి నేటి సినిమాకి వ్యత్యాసం. ఆనాడు సినిమాలు కుటుంబ సమేతంగా ఆనందించేవి, ఇప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళే ఆనందించేవి. కర్పూరమట్లు మార్తవము గౌతమ నీ హృది ఎట్లు నోర్తువో. కర్పూరమట్లు మార్తవము గౌతమ నీ హృది ఎట్లు నోర్తువో. ఓ గౌతమ, ఈ హృదయం కర్పూరం లాంటిది, ఎట్లా ఓర్చుకుందామయ్యా ఈ రోజుల్లో. 4వ పాదం ఏంటండి? 4వ పాదంలో 16వ అక్షరం రా. రా. 16వ అక్షరం రా. రాగదవే నేర్పును చూపి రాగదవే యగా. నేర్పును చూపినాడు మీకు 16వ అక్షరం. నిత్యం కసేయగా. ఉత్పత్తాల ఉంటాయండి. అందులో చివర బాబా అక్కడ వస్తు చూపించదు మీకు చెప్పినటువంటి అక్షరం 16 అక్షరం రావాలి. సరిపోయింది. అందరూ కూడా మరొకసారి కర్తాభావంతో ఆశీర్వదించండి. ఆడారి గారు, పెళ్ళైన మగవాళ్ళు బాబాలు ఎప్పుడవుతారు? బాదరబందీ అవుతారు. బాదరబందీ బాబా. తర్వాత పురాణ పఠనంలో గురుగారి మరొక అధ్యాయం శ్లోకం నిర్వర్తిపోతుంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణః యేష పదవందేష్టుం చారణాచరితే వతే. శుక్రామర్ధమిష్టం ప్రసన్నవదనం భార్య సర్వదుఃఖోపశాంతయే. ఆ ప్రకారముగా తతో రావణనీతాయాః సీతాయాః, రావణాసురుడు అపహరించుకుని వెళ్ళినటువంటి సీతాదేవిని అన్వేషించడానికి అంజనానందరుడు ఆంజనేయ స్వామి ఈ జాంబవతాదులందరూ కూడా ఆయనని ప్రోత్సహించగా ప్రేరేపించగా బయలుదేరాడు. ఎట్లా చారణాచరితే పది అంటే చారణులు సిద్ధులు వీరందరూ సంచరించే మార్గంలో ఈయన బయలుదేరాడు. అంటే ఒక్కొక్క జీవికి ఒక ఎత్తు, పిచుకకు ఒక ఎత్తు, ఆ పైన కాకి, ఆ పైన ఇంకొక పక్షి, ఆఖరి అన్నిటికంటే పట్టపైన 8వ స్థానము గరుత్మంతుడు. గరుత్మంతుడు కంటే పైన చారణలు తిరిగేటటువంటి అంత ఎత్తులో ఈయన బయలుదేరి సీతాదేవిని అన్వేషించడానికి బయలుదేరినటువంటి సందర్భాన్ని మనకు అందించినటువంటి పవన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాబట్టి సుందరకాండలో పంచభూతాలు ఉన్నాయి. అటువంటి హనుమంతుని యొక్క ఆశీర్వాదం, సుందరకాండ యొక్క ఆశీర్వాదం, రామాయణ యొక్క అనుగ్రహం అందరికీ ఎల్లగలగాలని కోరుతున్నాను. ఆడారి గారు, అత్తనే కోడలు ఉత్తమరాలంటారు. నిజేనండి. కోడలేని ఎంత గుణవంతరాలు కూడా కదండి. అది ప్రస్తుతం పెళ్ళిళ్ళలో వధువులు వాళ్ళ కార్యక్రమాలు మానేసి ఫోటోలు వెళ్ళి వాళ్ళు చూస్తున్నారు. ఆ సమయంలో బ్రహ్మగారు పరిస్థితులు అద్భుతమైన
వివాహ కార్యక్రమాల్లో పంతులు పరిస్థితి ఏంటి? ఈ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ వల్ల వారి యొక్క హడావిడి మధ్యలో బ్రహ్మగారి పరిస్థితి ఏంటి? పరిణయమునందు నేడిది పాడి అయ్యే వరుడు వధువులు మా మాట వరుడు వధువులు మా మాట పక్కనెట్టి వరుడు వధువులు మా మాట పక్కనెట్టి చూచుచుందురు వీడియో చోద్యముగను చూచుచుందురు వీడియో చోద్యముగను ఇంకా మాకిట పని ఏమి చేతు ఇంకా మాకిట పని ఏమి చేతు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మనుగూడి శంకరుడు మాన్యుని పుత్రుని పొందెవేట్టతో దంభముతోడ మన్మధుడు దానవ మర్దన చేయ నార్జుడై దంభముతోడ మన్మధుడు దానవ మర్దన చేయనార్జుడై గుంభన తోడ శంకరుడు గుంభనుడైన శంకరుడు పూరిమి పార్వతి చెంత చేరగా స్తంభిల చేసి లోకమును సన్నిధి చేరిన దివ్యకామ సంరంభనుగూడి శంకరుడు మాన్యుని పుత్రుని పొందివేట్టతో. తర్వాతి అంశం తదుపరి ఇచ్చిన వారు డాక్టర్ నల్ల నరసింహమూర్తి గారు. నవతరంగుల ఉత్తేజనర్తనాన యువత హృదయాల క్రాంతియు నుజ్జమించ కవితలల్లెను శ్రీశ్రీయు ఘనయశస్వి భవిత కూర్చెను జగమందు భరత భూమికి తర్వాత వర్ణనాంశం డాక్టర్ పివి సత్యనారాయణ. కోనసీమ వర్ణన. కనులకు విందు చేయుచును కమ్మని కొబ్బరి పంచప్రేమలన్ కనులకు విందు చేయుచును కమ్మని కొబ్బరి పంచప్రేమలన్ మనముల శాంతి నిండగను మాన్యుల పాండితి కాలవాలమై సునిశిత కావ్య సంపదయు శోభిలుచుండగా స్వర్గధామమై స్వర్గధామమై ఘన యశమంది నిల్చు కదా గౌరవదీప్తులు ఘన యశమంది నిల్చు కదా గౌరవదీప్తులు చేరు దిక్కులను న్యస్తాక్షరి అయ్యవారు శ్రీమతి ప్రొఫెసర్ రామలక్ష్మి గారు. దర్పము ధూర్తవర్తనము దానవ నైజము మూర్తిమత్వమై సర్పపు సన్నిభుల్ చెలగి శాంతి వినాశము చేయుచుండగా
పాపపు సన్నిధుల్ చెలగి శాంతిని నాశము చేయుచుండగా కర్పూరమట్లు మార్గవము గౌతమ నీ హృది నెట్లు నోర్తువో నేర్పును చూపిరాగదమే నిత్యము మమ్ముల రక్ష ఇన్ని విషయాల మధ్యన మరి మధ్య ఎన్ని గంటలు భోగించాలో చెప్పగలరా? నమస్తే అండి. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన శ్రీ కళావేదిక వారికి చాలా చాలా ధన్యవాదాలు. చాలా అద్భుతంగా చెప్తున్నారు మేడం. చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం. ఇలాంటి ఒక కార్యక్రమానికి ముందు అవకాశం పవన్ గారు ఇచ్చారు. ఇది రెండో అవకాశం. నేను కూడా ఒక కవిలా ఫీల్ అయిపోతాను వాడు ఈరోజు. అంత ఆనందంగా ఉంది. అందులో ప్రతాప్ గారు సాన్నిధ్యంలో ఇక్కడ ఉండడం చాలా అద్భుతమైన విషయం. చాలా సీరియస్గా ఆలోచిస్తున్న టైంలోనే నేను గంట వాయించడం జరిగింది. అంత అద్భుతంగా గుర్తుపెట్టుకుని ఆవిడ చెప్పిన ఆవిడ మేధస్సుకి హృదయపూర్వక ధన్యవాదాలు. కాబట్టి ఈ అవధానంలో సమస్యాంశం కానీ, దత్తపది కానీ, వర్ణన కానీ, నిస్తాక్షరి కానీ, అప్రస ప్రసంగం విషయంలో కానీ, ఘంటారాధన విషయంలో కానీ, పురాణ పఠనం మొదటి పద్యం నాకు కొంచెం భయం అనిపించింది. కానీ ఆ విన్యాసం యొక్క ఆశీర్వాదం బాగా చెప్పారు. అలాగే ఆశుభంశం అన్ని విషయాల్లో కూడా బాలభాన గారు క్రెడిట్ శ్రీ కళావేదిక రైతులని మరి ఈ యొక్క సభాధ్యక్షుల వారికి మరియు ముఖ్య అతిథి గారికి, విశిష్ట అతిథి గారికి, మరియు మిత్రుడు కత్తిబండ ప్రతాప్ గారికి, ప్రతాప్ కుమార్ గారికి అందరికీ కూడా మరి అభినందనలు. అలాగే మేడం గారి గురించి పద్యం చెప్తున్నాను. ధార ధార ధారణ ధైర్యము, ధార ధారణ ధైర్యము తనదు పలుకుగాగా, ధార ధారణ ధైర్యము తనదు పలుకుగాగా, అమలాపురాణ సద్వేగముగను, చాలా వేగంగా చేసిన అవధానం. ధార ధారణ ధైర్యము తనదు పలుకుగాగా, అమలాపురాణ సద్వేగముగను పండిత ప్రేక్ష కావాలి. వీళ్ళందరూ సామాన్యులు కాదు, పండిత ప్రేక్షకులందరూ కూడా. పండిత ప్రేక్ష కావాలి బాగు బాగు అనంగా, ధార ధారణ ధైర్యము తనదు పలుకుగాగా, అమలాపురాణ సద్వేగముగను పండిత ప్రేక్ష కావాలి బాగు బాగు అనంగా, బాలభాను కవిత అద్భుతము. గురించి శ్రీమిత్రుడు శ్రీరామ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడుతూ లోకంలోని కష్టములను నన్నే కోరి వరించినట్లున్నది కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించారు? ఆ పాత్ర ధరించినందువల్లేమో దాదాపు 2 సంవత్సరాలుగా సరస్వతి మాత దూరంగా ఉండాల్సి వచ్చింది, లోకానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. తమ్ముడు బాలార్జున సత్యనారాయణ గారి దాకా అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు ఈరోజు అష్టావధానం జరుగుతుంది బాలభాన్ గారిది. దానికి సంచాలకులుగా జానా దుర్గామల్లికార్జునరావు వస్తున్నారు. నేను సభాధ్యక్షుడిగా ఉంటున్నాను, ఈయనంటే వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనడంతో సాహసించి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు శతావధానం ఈ వేదిక మీద ఉన్నారు. వారు 8వ తరగతి నుంచే అవధానాలు చేస్తూ శతావధానిగా మన ప్రాంతంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతం గడించి బాలావధానిగానే వారందరికీ పరిచయం. మరి మన ప్రాంతంలోనే భట్నమిల్లి, వారు భట్నమిల్లి కోడలు మరి వారు పుట్టినూరు నాకు తెలియదు, మా ఊరు కోడలు కాబట్టి మా ప్రాంత కోడలు కాబట్టి మీరు ఆ బాలభాన్ గారు కూడా మరి ఇక్కడ శతావధానాలు చేస్తూ మొన్నే అమెరికా వరకు వెళ్ళొచ్చారని చెప్పేసి అంటే నేనేదో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం పెట్టుకుని 2 ఏళ్ల క్రితం, అమ్మ మీరు వచ్చి మా పుస్తకాన్ని ఆవిష్కరించాలంటే కష్టం మాస్టర్, నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను, పుస్తకానికి రాలేనని చెప్పారు. ఆ పుస్తకం ఇది. దీని వెనకాల ఉన్నటువంటి ఒక చిన్న పద్యాన్ని ఆ శతావధాని గారు రాశారు. వారు రాసిన పద్యం
ఆ పుస్తకానికి వెనకాల ఉంది. ఆ పుస్తకాన్ని ఈ శతావధానిగా ఆవిష్కరించాలని కోరుకున్నాను. అది దురదృష్టం జరగలేదు. సరే, కార్యక్రమం ఏది జరిగినా ఎలా జరిగినా ఒక్క నిమిషం నిజానికి నేను వెనకాల కూర్చున్నాను. అమరేశ్వరరావు గారని, అద్దంకి అమరేశ్వరరావు గారు, నేను పనిచేస్తుండే గ్రామంలో వారు పెద్దలు, సాహిత్య కార్యక్రమాలు అవి చేపడుతుంటారు, సామాజిక కార్యక్రమాలు చేపడుతుంటారు. వారు నన్ను అడగండి ఏదో అడగండి అని చెప్పేసి చాలాసేపటి నుంచి ఓ విధంగా ఇబ్బంది పెట్టారన్నారు. అంటే వారికి నా మీద ఉండేటటువంటి అభిమానం ఉంటుంది. అయితే నేను పుచ్చుకుని కాదు కాబట్టి అడిగే సాహసం చేయలేదు. చివరికి వారే సాహసించి ప్రయత్నం చేయడం జరిగింది. ఏదో విధంగా నాకు ఈ వేదికకి వచ్చేటటువంటి అవకాశం కల్పించినటువంటి సరస్వతి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక అష్టావధాన సభలో మాట్లాడడం అంటే ఆషామాషి విషయం కాదు. అది కూడా అవధానం అయిన తర్వాత సాధారణంగా పెద్ద వారు మాట్లాడుతుంటారు. ఎటువంటి పెద్దలు మాట్లాడారో నేను ఒక 2 పద్యాలు చదివి వినిపిస్తాను. అంటే మేడం గారు అవధానం గురించే ఒక చెప్పాలంటే చాలానే ఉంటుంది, కానీ ఒక 5 నిమిషాలు ఇచ్చారు కాబట్టి పర్వాలేదు, ఈ లోపల అయిపోతాయి పెద్ద. ఇది కొనసాగింపు పద్యాలండి. మొదటి పాదం కొంచెం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది, తర్వాత మిగిలినంతా వచ్చేస్తుంది. అష్టావధానంపు పుట్టు పూర్వోత్తరాలవోకగా వ్యక్తి నలయకుండ అష్టావధానము క్లిష్టమౌ ప్రక్రియ ఆషమాషీకా విదందరకు తిరుపతి కవులట్టు దిగువయు కావలెను ధైర్యం కావలెను ధర్ముని వలె దారుణీ సతి అంత తాలిమి కావలెను ధారణ కావలెను శారద వలె అష్టదిక్పాలు రొక్కరై అడుగుచుండ అదురు బెదురు లేకుండా వధువ సంఘ శాస్త్ర విషయాలు ఇతిహాస సారమంత సమయ సముచిత విస్ఫూర్తి చతురమతిగా 8 మంది శత్రువులనే మరుపాట ఒక ఇంతలేక 8 మంది శత్రువులనే మరుపాట ఒక ఇంతలేక ఘనతరమైన ప్రశ్నలకు కౌతుకమున్న నిమేషమందునన్ సునిశిత మేధతో మలచి సుస్మిత మొప్పగా పాండితీ ధృతిన్ వినుటకు వచ్చు శ్రోతలకు వీణుల విందుగా చెప్పగావలెను. కడుమేకాగ్రత పుచ్చకులడిగిన వైరుధ్యమైన రపహాస్యములను కడు హింసాత్మక ప్రశ్నల వడిగా వదులీయవలెను వహవాయనగన్ వదరుబోత కండు వావి వరుసలేని ప్రశ్నల దిగి తనను భగ్నపరుప ఖండితముగవాని కర్కశ ప్రశ్నలను కర్కశ ప్రశ్నలను సుమములట్లు చేసి శోభిలవలను. అమ్మ మన్నించాలి, మిమ్మల్ని ఉద్దేశించింది కాదు. సాధారణంగా ప్రస్తుత ప్రసంగాన్ని ఎవరైనా అలాగే అంటారు కాబట్టి మన్నింతులు కాక. తన మస్తిష్కము సాహితీ సమర సంస్థానముగా నుండిన తన నెమ్మోమున హాసరేఖల సుధలు తల్కొత్తగా భేష్ భలీ అనుచున్ చూచటి వారి చిత్తముల హహాయంచును పొంగగన్ తన పాండిత్య బలాన నెల్లరకు మోదం విచ్చు ప్రజ్ఞాకృతిన్ అవధానం మన మాటల కనుటగా ఆహ్లాదంపుగా నుండు వినుటగా ఆహ్లాదంపుగా నుండు మానవ మాతృండది సేయునే విధియే తన్నారిన్ మనోహారినిన్ ధవళాంచక్షుభగాత్రి శారదను విద్యాదాత్రినిన్ వాణినిన్ తవ సృష్టింగెలిపింపగోరి పనుపున్ ధన్యుండుగా గంతను. ఈ విధమునవధాన మెరిగినట్టి కందుకూరి వివరించు సందులోన నాటి అవధానినీమణి నేటి అవధానినీమణి పాటితనల బాలబాలను పేరిట వాణి అనగా విశ్వనాథుడు భర్తయ్య వెనుక రాగా మేన పుట్టము గట్టిన మెరుపు తీగ అతివ రూపాన సభలోన గడుగు పెట్టే జాగు చేసిన పిడియము జంపుతోడా గమగమ సభకు వచ్చాను సొబగైకడు వింత ఎయ్య చూపరులకటం అవలయ
అబలయ అవధానియనియన్ అవధయ అబలయ అవధానియనియన్ కబురులన పగవినబడి కంబుస్వనమై అమ్మలగన్నయమ్మ మూలమ్మల మూలపుటమ్మయంచు నిన్నమ్మి భజించు వారల రుణమ్ము గదిరయుదీవు మాయమ్మ గుణమ్ములిచ్చి మమ్మునందల మందున నిల్పునట్టి దుర్గమ్మ పదాలనీయుమ సరాగముగా అవధానమందునం అనిజిత్త దైవము నాస్తిగా కోరుతూ నిజ ప్రార్థనము చేయ నమ్మనమున నిలుచున్న వారెల్ల నీరసముడుగగా ఉత్సాహముదవగా ఉపవిషులై సరియ చూచద మంచు సర్వధానావిత్త చిత్తులై ఉండగా సత్వమల అవధాన ప్రక్రియన ఆరంభమునరించే పృచ్ఛకులు ప్రశ్నింపనిచ్చమీర విశ్రాంత పండితులు విద్యులవునట్టి కేవీ ప్రభాకర శర్మ విచ్చుకత్తి హత్యతో నిండిన అత్యంత విషయము సమస్యగా భయము కోర్ప సబ్బు మబ్బులు కబ్బు జబ్బు దత్తబలిని సాయి లక్ష్మి యువిధ జాలి వీడి వనమందు ద్రౌపది మనములో భావనం వర్ణించుమని కోరి పగనుగోని బాలావధాని అయి పంట పండించిన జానావధాని ప్రజ్ఞను గలార్చి తా నిషిద్ధాక్షరి ధాటిగా నరపగా జీ శ్రీనివాసు తా జిడివోలే దొరకొడ శ్రీనివాస్ అప్రస్తుత ప్రసంగాభీరుడై నిల్వ న్యస్తాక్షరిని నేను నడుపుచుండ హేమాంబ రామలక్ష్మి మణి గుర్తివార్ వర్ణనాశు పురాణ ప్రశ్నలుగా సంధానకర్తగా సాహితీ సమ్రాట్ సూర్యనారాయణ సుకవివరుడు దేవగురువు ఓలే దీప్యమానులై నడిపించిన సభన్నయము మీర 3 గంటల సమయము మూలమల పృచ్ఛకుడు మెచ్చభరియంచు ప్రేక్షకాలు పరవశం ముందు పొలకింప పరిసమాప్తి వాక్యములు పలికి ఫలిరాలు ప్రస్తుతింప కామ సత్యాఖ్యుడు ఆమోదమావతించే. ఈ పద్యాలు కేవలం వీరి కోసం చదవాల్సి వచ్చింది. ఎందుకంటే వస్తూ అవధానం అంటే నాకు పెద్దగా అవగాహన లేదని నేను చెప్పేసి అన్నారు. నిజానికి వారికి అవగాహన లేని అంశం అంటూ ఏం లేదు. అయితే అది వారి వినయానికి నిదర్శనం. ఏదేమైనప్పటికీ 2 సంవత్సరాల తర్వాత వీరిపై మాట్లాడుతున్నాము. చొరపాటు దయచేసి క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిసి కళావేదిక అలాగే ఇక్కడ ఈ సాహితీ సభ నిర్వహించడానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ప్రశ్న అడగడానికి రాలేదు, ప్రశంసించడానికి మాత్రమే వచ్చాను. అమరేశ్వర గారు దయచేసి మన్నించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి చివరిగా అయ్యా వచ్చిన వెంటనే మేడం గారు అదే అడిగారు, మీరు నిషిద్ధాక్ష చేయాలి అమ్మా. మళ్ళీ సరస్వతి మాకు కరుణిస్తే తప్పనిసరిగా మీ పక్కన కూర్చుని నిషిద్ధాక్ష చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ప్రేక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే అవధాని గారికి అభినందనలు తెలియజేసి అంత పెద్దవాడి కాదు కాబట్టి నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మ సెలవు. వాళ్ళ యొక్క అతిపండ స్థాపనని వారి సందేశం పంపుతున్నారు. సభకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇద్దరు శతావధానుల మధ్య ఇంతమంది సరస్వతి పుత్రుల మధ్య ఈ వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా శ్రీశ్రీ కళావేదిక ద్వారా తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో మలేషియా, దుబాయ్, కువైట్ దేశాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా శ్రీశ్రీ కళావేదిక కార్యవర్గ సభ్యులు పనిచేస్తున్నారు. మేము ప్రతి నెల ప్రతి జిల్లాలో జాతీయ స్థాయిలో శతాధిక కవి సమ్మేళనాలను ఏర్పాటు చేస్తూ ఇప్పటి వరకు 149వ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని మొన్ననే జూన్ నెలలో కాకినాడ బిఆర్ కళాశాలలో ఏర్పాటు చేశాం. ఇప్పుడు 150వ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాము జూలై 27వ తేదీన. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు భాష యొక్క పద్యాన్ని ఒక జ్ఞానిగా, ఒక విద్వత్తు కలిగినటువంటి అంశంగా ఈ అవధాన ప్రక్రియ ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లాంటిదో ఈ అవధాన ప్రక్రియలో కూడా వీరు కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా సమాధానము, సమస్య పూర్ణము, పద్యపూర్ణం చేస్తుంటారు. తెలుగు భాష బ్రతుకుతుందంటే పద్యానికి పట్టాభిషేకం చేస్తేనే తెలుగు భాష బ్రతుకుతుంది. అందుకే 116 మంది కవులతో మేము ఏలూరు జిల్లాలో పద్యానికి పట్టాభిషేకం పేరిట ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పద్య కవులందరినీ కూడా సత్కరించడం జరిగింది. తొలి ప్రథమ శతావధానిగా ఆకొండి ఆకెళ్ళ బాలభాను గారు, అదేవిధంగా జానా దుర్గా మల్లికార్జున గారు మన జిల్లాలో ఉండటం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలోనే ఈ అష్టావధాన కార్యక్రమం జిల్లాలో ప్రథమంగా జరిగిందని నేను భావిస్తున్నాను. ఇంత మేధస్సు, ఒక విద్వత్తు కలిగినటువంటి ఒక కంప్యూటర్తో మనం పోల్చినటువంటి ప్రతి సమస్యలో కూడా జ్ఞప్తి ఉంచుకొని ఒక తేజో సంపన్నమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి భగవంతుడు అనుగ్రహించాడు. నిత్యము కూడా వారు ఈ ప్రక్రియలో శతావధానంతో పాటు సహస్ర అవధానం కూడా చేయాలని, దానికి శ్రీశ్రీ కళావేదిక నిరంతరం కూడా మేము సహకరిస్తామని కోరుకుంటూ ఆ అవధాన ప్రక్రియ కూడా మా శ్రీశ్రీ కళావేదిక వేదిక మీదనే జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున డాక్టర్ ఆర్య బాలబాను గారికి మా శ్రీశ్రీ కళావేదిక తరపున అక్షర తేజం అనేటువంటి బిరుదును కూడా మేము బహుకరణ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు మా శ్రీశ్రీ కళావేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు అధ్యక్షులైనటువంటి నల్లా నరసింహమూర్తి గారు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు, తెలుగు భాషను బ్రతికించడానికి ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం మనందరి పైన ఉంది. ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తేనే తెలుగు భాష బతుకుతుంది, తెలుగు సాహిత్యం బ్రతుకుతుంది, తెలుగు సంస్కృతి బతుకుతుంది, తెలుగు సంప్రదాయాలు బ్రతుకుతుందా. ప్రోత్సహించాలి. కవిత్వాన్ని, సాహిత్యాన్ని, కళాకారులను నిత్యము నిరంతరము కూడా శ్రీశ్రీ కళావేదిక ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ప్రతిభ మీదైతే పట్టాభిషేకం మాది అనేటువంటి నినాదంతో శ్రీశ్రీ కళావేదిక పనిచేస్తుంది. ఇక్కడ మీకు చెప్పదలసిన విషయం ఏంటంటే ఏ కవి వద్ద నుంచి కానీ, ఏ కళాకారుడి నుంచి వద్ద కానీ ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఈ శ్రీశ్రీ కళావేదిక పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఆశీనులైనటువంటి సరస్వతి పుత్రులందరికీ కూడా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీశ్రీ కళావేదిక కోనసీమ జిల్లా కార్యవర్గానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అద్భుతం, అపూర్వం, అమోఘం. ఈనాటి అష్టావధాని అవధాని గారి యొక్క ఆశు కవిత్వ గరిమ, సాహితీ పటిమ, ధారణ శక్తి, సమయ స్ఫూర్తి అద్భుతం. వారి యొక్క ప్రతిభకి ఇది అద్భుతమైనటువంటి పరీక్ష. మరి అంతటి ధారణ శక్తితో ఈరోజు మన గలగలాపారి గోదావరి పర్వలతో, కలకలలాడే ప్రకృతి రమణీయతతో, అరటి చెట్ల అందాలతో, కొబ్బరి చెట్ల సోయగాలతో వెలిగిల్లే కోటి రతనాల సీమ మన కోనసీమలోని అలనాడు అమలేశ్వరుడు గురువైన అమృతపురి అమలాపురమునందు ప్రథమ మహిళా అష్టావధానిగా, ఈ శతావధానిగా ఈ రోజు మనకు అష్టావధానాన్ని వీరుల విందుగా, ఒక సాహితీ విందుగా చేసినటువంటి అవధాని శ్రీమతి డాక్టర్ ఆర్య బాలభాను గారికి మనం అందరం కూడా తన తాళధ్వనులతో వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ CEO గౌరవనీయులు, అక్షర తపస్వి, విరామ వెరుగని మహర్షి, ఇప్పటి వరకు 149 జాతీయ శతాధిక కవి సమ్మేళనాలు నిర్వహించి ISO గుర్తింపు పొందినటువంటి ప్రపంచంలోని అతిపెద్ద తొలి తెలుగు సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదికని తెలియజేస్తూ 32 ప్రపంచ రికార్డులను సాధించి ప్రతి నెల సాహితీ క్రతువు నిర్వహించి సాహిత్యంలో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తూ తెలుగు సాహిత్యం, తెలుగు కవిత్వం, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలను తరతరాలకు అందించాలనేటువంటి
చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కృషి చేస్తున్నటువంటి శ్రీ కళా వేదిక అంతర్జాతీయ CEO గౌరవనీయులు శ్రీ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశానుసారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఈ యొక్క కోనసీమ రచయితల సంఘం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మహాభాగ్యాన్ని అమలాపురానికి అందించినటువంటి మన గౌరవ చైర్మన్ గారికి మా యొక్క కరతాళధ్వనులతో వారికి హృదయపూర్వక సాహితీ అభినందనలు తెలియజేస్తూ సవినయంగా సహృదయంగా. అంతేకాదు ఈనాటి కార్యక్రమాన్ని తమ సమన్వయంతో అందరినీ పృచ్ఛకులందరినీ కూడా సమన్వయపరుస్తూ అందరికీ కూడా ఒక సాహితీ విందుని ఆస్వాదింపజేసేటట్లుగా కృషి చేసినటువంటి సంధానకర్త మరి ఒక శతావధాని గౌరవనీయులు శ్రీ జాన దుర్గా మల్లికార్జునరావు గారికి కూడా మన కోనసీమ తెలుగు భాషాభిమానులు సాహిత్య అభిమానుల తరపున వారికి హృదయపూర్వక సాహితీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే మన పృచ్ఛకులుగా ఉన్నటువంటి ఆకొండి పవన్ కుమార్ శర్మ గారు ఆయన సంస్కృతి ఉత్సవం ద్వారా ప్రతి ఏటా బాల బాలికలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగు తీసి మన సంస్కృతిని సంప్రదాయాలను తరతరాలకు అందించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఇటీవలనే ఛత్రపతి శివాజీ మహారాజు 300 సంవత్సరాల సందర్భంగా అమలాపురం కోనసీమ భానోజీ రామకృష్ణ కళాశాలలో 70 మంది కళాకారులచే అత్యద్భుతంగా శివాజీ యొక్క నాటకాన్ని ప్రదర్శింపజేసినటువంటి సంస్థ మన పవన్ కుమార్ శర్మ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన సంస్కృత భాషా పండితులు తెలుగు భాషా పండితులు ధన్వంతరి మేడం గారు మరి ఆవిడ కూడా గొప్ప సాహితీవేత్త. ఇటీవలనే శ్రీ కళావేదిక తరఫున కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని కూడా స్వీకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మా శ్రీ కళావేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ గా ఈ జిల్లాలో 3 సార్లు ఉగాది కవి సమ్మేళనాలు నిర్వహించినటువంటి ఘనత మా కోనసీమ కోనసీమ జిల్లా శాఖకే దక్కింది. అందులో జంట కవులుగా ప్రసిద్ధి అమలాపురం జంట కవులుగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక కవి డాక్టర్ బివివి సత్యనారాయణ గారు అయితే నడక కవి మీద 117 పుస్తకాలు రచించినటువంటి నడక కవి డాక్టర్ నల్ల నరసింహమూర్తి గారిని తెలియజేస్తూ అలాగే చక్కటి న్యాస్తాక్షరి ఇచ్చినటువంటి తోపెల రామలక్ష్మి గారు అలాగే ఎండూరి రాఘవ గారు ఎండూరి సీత గారు ఎందుకంటే మాకు శ్రీ కళావేదిక ఏ కార్యక్రమం నిర్వహించిన ఇక్కడ ఉన్నటువంటి మనకి అప్రస్తుత ప్రసంగాన్ని ఇచ్చినటువంటి మేడం గారు అలాగే మేడం గారి పేరు నాకు మేడం గారు అలాగే వీళ్ళందరికీ కూడా మా శ్రీ కళావేదిక తరఫున ఈ రోజు శ్రీ కళావేదిక ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నటువంటి తెలుగు భాష సంస్కృతి యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములైనటువంటి శుభ సందర్భంగా మా చైర్మన్ గారి తరఫున మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నా మేడం గారు. ప్రత్యేకించి ప్రప్రథమ శతావధానిగా చరిత్ర సృష్టించి సాహిత్యం ఎవరి సొత్తు కాదు సత్తా ఉన్న ప్రతి ఒక్కరి సొంతమని ఒక మహిళా విధానిగా రావడం అంటే ఒక ధైర్యం ఉండాలి, ఎంత ధారణ శక్తి ఉన్నా ధారణ ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, పాండిత ప్రకర్ష ఉండాలి. వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగి ఈ రోజు శతావధానిగా కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి శ్రీమతి డాక్టర్ ఆకెళ్ళ బాలభాను గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు సాహితీ నమస్కారం తెలియజేస్తున్నాం మేడం గారు. మేము ఒక్కరే కాదు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తెలుగు భాషాభిమానులు సాహిత్య అభిమానులు అందరి తరఫున సవినయంగా తెలియజేసుకుంటూ మరొక్క మాట శ్రీ కళావేదిక నిరంతర సాహితీ సేవల్లో మొన్న మార్చి 8వ తేదీన విజయవాడ నగరంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ కూడా నారీ రత్న అనేటువంటి పురస్కారాన్ని ఇచ్చి మహిళల్ని గౌరవిస్తున్నటువంటి ISO గుర్తింపు పొందినటువంటి సాహితీ సంస్థ శ్రీ కళావేదికని ఆ రథసారథి డాక్టర్ ప్రతాప్ గారిని తెలియజేస్తూ ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేని వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వేదికే శ్రీ కళావేదికని తెలియజేస్తూ ఈ సందర్భంగా
మన కోనసీమ వాసి ఈ రోజున ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు భాషని తెలుగు యొక్క వెలుగుని దిశలా ప్రసరింప చేయాలని, చేస్తున్నారని, భవిష్యత్తులో కూడా చేయాలని ఆకాంక్షిస్తూ అక్షర తేజం అనేటువంటి పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు శ్రీ కళా వేదిక చైర్మన్ గౌరవ డాక్టర్ కట్టిమండ ప్రతాప్ గారు. ఏర్పాట్లను చూడవలసిందిగా నిర్వాహకులు కోరుతూ, ముందుగా వారిని దుశ్శాలువతో, పండిత దుశ్శాలువతో కాదు, ఎంతో ధారణ శక్తి, ఎంతో సమయస్ఫూర్తి, ఎంతో పాండిత ప్రకర్ష ఉంటేనే అది సాధ్యం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి పండితులు ప్రశంసా పత్రాన్ని ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలని పురస్కరించుకొని తెలుగు అక్షరాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ అష్టావధాన ప్రక్రియలో తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న అష్టావధాని శ్రీమతి డాక్టర్ ఆకేళ్ల బాలభానువారికి ప్రశంసా పత్రము అభినందన జ్ఞాపికతో వారిని సవినయంగా సత్కరిస్తుంది ఈనాటి శ్రీ కళా వేదిక. మీ యొక్క కరతాళ ధ్వనులతో, మీ యొక్క హర్షధ్వనాలతో వారికి అభినందనలు తెలియజేద్దాం సవినయంగా, సహృదయంగా. వాయిస్ పెట్టండి నాను. అలాగే ఈ రోజు జరిగినటువంటి అష్టావధాన కార్యక్రమంలో అష్టావధానికి అద్భుతమైనటువంటి ప్రతిభా పాండిత్యాన్ని ప్రదర్శించిన శుభ సందర్భంగా శ్రీ కళా వేదిక మరియు కోనసీమ రచయితల సంఘం అందిస్తుంది ప్రశంసా పత్రాలు. మల్లికార్జునరావు గారి యొక్క అనుసంధానంతో ప్రేక్షకులు అవధాని మధ్య ఒక వారధిగా ఉంటూ వారు ఇచ్చినటువంటి సమస్యల్ని, దత్తపదుల్ని, అనేక అంశాలని వారు జోడిస్తూ సభని మరింత రక్తి కట్టేలాగా నిర్వహించినటువంటి తీరు అద్భుతమని తెలియజేస్తూ వారు కూడా భవిష్యత్తులో మరెన్నో శతావధానాలు చేయాలని కోరుకుంటున్న శ్రీ కళా వేదిక మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. అష్టావధానంలో పాల్గొన్న శుభ సందర్భంగా వారికి ప్రశంసా పత్రము దుశ్శాలువతోటి పుష్ప గుచ్చాలు పండ్లని సమర్పిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి నడక ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో వారి యొక్క రచనలో జరిగితే అర్థమవుతుంది. అలాంటి చూసారుగా ఫ్రెండ్స్ వీడియో. అమలాపురంలో అష్టావధానం జరగడమే గొప్ప విషయం. కళాకారులందరినీ అభినందిస్తూ కామెంట్ చేయండి.